ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వచనము. ఆఫ్టర్ ద క్రౌడ్ హ్యాడ్ బీన్ పుట్ అవుట్ సైడ్, హీ వెంట్ ఇన్ అండ్ టుక్ ద గర్ల్ బై ద హ్యాండ్ and she got up. Gospel of Matthew chapter 9 verse 25. ఈ రోజుకు గాను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తన యొక్క లేఖనముల ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన మనకు కనబరుస్తున్నాడు ఆయన శక్తి సామర్థ్యములు ఏమిటో అని. ఈ లోకమును శాసించగలిగినటువంటి దేవుడు ఏదైనా చేయగలడు. నీవు అడిగితే ఏదైనా ఇవ్వగలడు. ఆయన ఆశ్చర్యక్రియలు గ్రహించలేనివి, వివరించలేనివి, ఏ మనుష్యుని హృదయమునకు అర్థము కానివి. ఈ రోజున నీ పరిస్థితి ఎంతో ప్రమాదకరంగా ఉన్నదేమో, ఎవరు సహాయము చేయలేనిదిగా, ఎవరు నిన్ను ఆ శోధనలో నుండి బయటపడవేయలేనిదిగా, నిన్ను కృంగదీసేదిగా ఉన్నదేమో, దేవాతి దేవుడు లేఖనముల ద్వారా నీకే తెలియజేస్తున్నాడు. ఆయన నీ సమస్య నుండి, నీ అనారోగ్యము నుండి, నీ ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నుండి, నీ కుటుంబపరమైన సమస్యల్లో నుండి తప్పక రక్షిస్తాడు, రక్షింపగలడు కూడా. మనము ఈ రోజున లేఖన భాగమును అర్థం చేసుకోగలిగితే అద్భుతమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మన సమస్యల్లో నుండి మనము బయటపడాలి అంటే ఎలా ఉండాలో వివరిస్తున్నాడు. సమాజపు మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒక మనుష్యుని కుమార్తె చనిపోయినది అని, అయినను నీవు వచ్చి నీ కుడి చెయ్యి ఆమె మీద ఉంచుమో, ఆమె బ్రతుకుతుంది అని యేసు ప్రభువుని వేడుకుంటున్నాడు. ఒక సమాజపు మందిరపు అధికారి అయ్యుండి కూడా యేసయ్య సహాయం కోసం వచ్చాడు. ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో ఈ సమాజపు మందిరపు అధికారులు యేసయ్యకు వ్యతిరేకంగా ఉన్నారు. వారు యేసయ్య బోధనలు తృణీకరిస్తూ ఉండేవారు. కానీ ఈ సమాజపు మందిరపు అధికారి మాత్రం అలా కాదండి. యేసయ్యపై విశ్వాసం ఉంచాడు. ఎలాంటి విశ్వాసం అంటే అది అచంచలమైనది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ అధికారి తన కుమార్తె చనిపోయింది అనే విషయం తెలిసినప్పటికీ నీవు వచ్చి ఆమెను ముట్టితే బాగుపడుతుంది అని చాలా దృఢంగా నమ్మాడు. ఈరోజు నా సమస్యల్లో ఉన్న నీవు కూడా నమ్మాలి. అది ఎంత భయంకరమైనదైనా సరే నా యేసయ్య దానిని నా నుండి తొలగించగలడు, తీసివేయగలడు అని. బహుశా ఆ సమాజపు మందిరపు అధికారిని అందరూ పిచ్చివాడు అని ఉండొచ్చు. కూతురు చనిపోయిన బాధలో ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదేమో అని అనుండొచ్చు. కానీ అవేవి పట్టించుకోలేదు. దేవుని పాద సన్నిధిని ఆశ్రయించాడు. ఆయనే దిక్కు అని అనుకున్నాడు. నీవు కూడా ఈ లోకము మాటలు వినకు, ఈ లోకం వైపు చూడకు. వారి నిందలు, వారి అవహేళనలు, వారి సూటిపోటి మాటలు విడిచిపెట్టి దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన తప్పకుండా నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. అయితే ఆయన ఆ యాయిరు అనే వ్యక్తి ఇంటికి వెళ్ళగానే ఒక సంఘటన చూశాడు. ఆ రోజుల్లో కొంతమంది శవం ముందు ఏడవడం కోసం లేదా విలపించడం కోసం ఉండేవారు. వారికి ఎంతో కొంత ధనం ఇస్తే వారు ఏడ్చేవారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి చూసినటువంటి ప్రభువైన యేసు వారిని పంపించాడు. మీకు ఇక్కడ పని లేదు, ఈ కుమార్తె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని చెబితే అపహసించారు. వారందరినీ పంపివేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను అని చాలా సుస్పష్టంగా లేఖన భాగం సెలవిస్తుంది. యాయిరు నమ్మినట్లుగానే అద్భుతం జరిగింది. అయితే ఆ అద్భుతానికి ఆటంకంగా ఉన్న ఆ జన సమూహమును యేసయ్య పంపించాడు. దాని తరువాత అద్భుతం జరిగింది. ఈ రోజున బహుశా నీలో విశ్వాసము యాయిరు వంటి విశ్వాసమే అయి ఉండొచ్చు. కానీ నీవు అద్భుతం చూడకుండా ఏవో ఆటంకపరుస్తున్నాయి. దేవుడు కూడా ఏమి చేయలేడు అన్నట్లు ఎవరో నిన్ను ప్రేరేపిస్తున్నారు. నీ జీవితం ఇంతే, నీ బ్రతుకు మారదు అన్నట్లుగా నిన్ను నడిపిస్తున్నారు. అటువంటి ఆలోచనలైనా సరే, అటువంటి వ్యక్తులనైనా సరే నీ దగ్గర నీవు ఉంచుకోవద్దు. అవి నీ జీవితంలో కార్యము
జరగడానికి ఆటంకంగా మారుతున్నాయి. వాటిని నువ్వు పంపివేయి, వాటిని నువ్వు లెక్క చేయవద్దు. ఆ మాటలు, ఆ మనుషులు, ఆ తలంపులు నీకు నష్టాన్నే చేస్తాయి. దేవుడు నీ లోపలికి వచ్చి కార్యము చేయకుండా ఆపగలవు కనుక వాటి నుండి బయటికి రా. నీవు తప్పక యాయీరు వలె అద్భుతమును చూసి తీరుతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప దేవా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు జరిగించువాడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడారు. అవును ప్రభా, మీరు కార్యాలు చేయగల దేవుడవు, అద్భుత కార్యాలు మా పట్ల జరిగించగల దేవుడవు, మా సమస్యల నుండి బయటికి విడిపించగల దేవుడవని వాక్యము ద్వారా మాట్లాడారు. అవును ప్రభా, అయా, మిమ్మల్ని మేము నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే గొప్ప కార్యాలను మేము చూస్తామని, అయా, ఆ జన సమూహములను పంపివేసినట్లుగా చెడు ఆలోచనలు, మరి చెడు వ్యక్తుల మధ్య మేము ఉండకుండా ప్రభా, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకొని, ముఖ్యంగా మీరు చేయు కార్యముల కొరకు మేము ఆసక్తి కలిగి ఉండాలని, విశ్వాసము కలిగి ఉండాలని తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేసినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారి యొక్క అక్కర్లన్నింటినీ కూడా తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి, స్వస్థపరచండి, మీరే బలపరచండి ప్రభా. వారికి ఉన్న బలహీనతలన్నింటినీ కొట్టివేయండి, శారీరక బలాన్ని మీరు అనుగ్రహించండి, మానసిక ఒత్తిడి నుండి విడుదల దయచేయండి తండ్రి. ఏ రోగముతో అయితే బిడ్డలు ఉన్నారో, ఏ వ్యాధిని అయితే బిడ్డలు అనుభవిస్తున్నారో, కూర్చోలేని స్థితిలో, నిలవబడలేనిటువంటి స్థితిలో బిడ్డలు ఉంటున్నారో వారిని మీరే లేవనెత్తండి. అయ్యా, హాస్పిటల్ బెడ్స్ పై ఉన్న బిడ్డలు, ఐసీలో ఉన్నటువంటి బిడ్డలు, అయ్యా, ప్రతి బిడ్డకు యేసు నామముల స్వస్థతను దయచేయండి ప్రభువ. అదేవిధంగా ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలు అన్నిటి నుంచి కూడా మీరు విడుదలను అనుగ్రహించండి. అయ్యా, వారికి ఉన్న ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, కుటుంబములో తండ్రి అశాంతికరమైనటువంటి ప్రతి పరిస్థితిని యేసు నామములో లయపరచండి నా తండ్రి. సమాధానము కలిగినటువంటి కుటుంబముగా, సఖ్యత కలిగినటువంటి కుటుంబముగా కుటుంబాన్ని నిలవబెట్టండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య అయా మనస్పర్ధలను కొట్టివేయండి. ఒకరికొకరు అయా స్నేహపూర్వకంగా ఉండునట్లుగా సహాయము దయచేయండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. యవన వయసులో బిడ్డలు ప్రభువా గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి, వ్యభిచార వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయి, త్రాగుడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయి అయ్యా వారి జీవితాన్ని పతనం చేసుకున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వారికి మీరే జ్ఞానాన్ని దయచేయండి. జ్ఞానం లేక బిడ్డలు నశించిపోతున్నారు ప్రభా, మీ యొక్క సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. విధవరాల పక్షాన మీరు న్యాయమును తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు ప్రభా, మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి నా తండ్రి. అదేవిధంగా వృద్ధులను మీరు బలపరచండి. వారికి శారీరక బలాన్ని దయచేయండి. మానసికమైనటువంటి బలాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఉద్యోగము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, వారికి తగినటువంటి రిజల్ట్ ను మీరు వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. అదేవిధంగా నా ప్రభా, బిడ్డల వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బిడ్డలకు మీరు బయలుపరచండి. మీ యొక్క చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా సహాయం చేయండి. అయ్యా, మా భారతదేశమును సమాధాన దేశముగా నిలవబెట్టండి. సఖ్యత కలిగినటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అయ్యా, మీ యొక్క సన్నిధి, మీ యొక్క ప్రొటెక్షన్ మా భారతదేశంలో ఉండునట్లుగా సహాయం దయచేయండి. అదేవిధంగా మరి తండ్రి అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. అధికారులకు తండ్రి మీ యొక్క జ్ఞానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులను మీరు దీవించండి. సువార్త చేయు వారి పాదములు ఎంతో ధన్యములైనవి అంటున్నారు తండ్రి. మీ యొక్క సహాయం వారికి దయచేయండి. మిషనరీస్ ని మీరు దీవించండి. వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి. వారికి మీరే ధైర్యాన్ని ప్రసాదించండి. మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయండి ప్రభా. సంఘాలను దీవించండి. సంఘ కాపర్లకు అయా మీరే తోడై ఉండండి. అయా సంఘాలను మీరే ఆశీర్వదించండి. సంఘానికి
మీరే శిరస్సై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు అయ్యా వారికి ఉన్న బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.